మీకు ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి? ఇన్‌స్టిట్యూట్ దగ్గర చాలామంది ఇన్‌స్టిట్యూట్‌లకి వెళ్తూ ఉంటారు సార్. నేను చూసి ఈ ఇన్‌స్టిట్యూట్‌కెళ్లారు, ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్లారు అని చెప్పి నేను యూట్యూబ్‌లో 10 సార్లు చెక్ చేయడం. చాలా ఇన్‌స్టిట్యూట్‌ల గురించి హిందీ ఇన్‌స్టిట్యూట్‌లని, తెలుగు ఇన్‌స్టిట్యూట్‌లని చాలా సెర్చ్ చేసాను. అయితే చాలామందిని అడిగినా సరే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల పేర్లు చెప్తున్నారు కానీ, ఈ ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పట్లేదు. ఓపెన్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు రివ్యూ. ప్రతి ఓడు చెప్తున్నాడు ఏంటంటే, ఈ ఇన్‌స్టిట్యూట్ బాగుంది, ఆ ఇన్‌స్టిట్యూట్ బాగుంది, హైదరాబాద్‌లో బాగుంది, విజయవాడలో బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అని చెప్తున్నారు. కానీ నెల్లూరులో ఈ కావల్లో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్‌స్టిట్యూట్ పలానా ఇన్‌స్టిట్యూట్ అని కూడా ఎవరికి చెప్పట్లేదు. చెప్పట్లేదని నా డౌట్ ఎక్కడ వచ్చిందంటే, ఒక మంచి ఇన్‌స్టిట్యూట్ గురించి ఎవ్వరు ఏ టెక్నీషియన్ కూడా చెప్పరు. ఎందుకంటే వర్క్ డెవలప్మెంట్ అయిపోతారు, కాంపిటీషన్ వస్తుందని. అది నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, నేను రివ్యూ ఇస్తున్నాను కానీ మామూలుగా నా ఓన్ ఒపీనియన్ ఇస్తున్నాను నేను. నాకు రివ్యూతో ఏదో 10 మంది వెనకాల రావాలని కాదనమాట. ఏంటంటే ఫస్ట్ నేను సెర్చ్ చేసినప్పుడు ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ ఇన్‌స్టిట్యూట్ బాగుంది హైదరాబాద్లో, ఆ ఇన్‌స్టిట్యూట్ బాగుందని చెప్పేవాళ్ళు కానీ ఈ ఇన్‌స్టిట్యూట్ చెప్పేవారు కాదు. నాకు చిన్న లాజిక్ ఏంటి అర్థమైందంటే, ఇన్ని ఇన్‌స్టిట్యూట్లు చెప్తున్నారు కానీ ఈ ఇన్‌స్టిట్యూట్ ఎందుకు చెప్పట్లేదు నేను సెర్చ్ చేశాను యూట్యూబ్లో. సెర్చ్ చేసి ఒక ఇన్‌స్టిట్యూట్ ఉందని ఎలా తెలిసింది మీకు? నేను ఆల్రెడీ ఎప్పుడే నాకు ఏది రాకపోయినా నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఆ కంప్లైంట్ ఎలా చేసుకోవాలని నేను కొడుతూ ఉంటాను. సపోజ్ మీ ఇన్‌స్టిట్యూట్ గురించి ఎలా చూశాను, తెలిసిన నేను సాఫ్ట్వేర్ చేస్తాను. తెలిసిన సాఫ్ట్వేర్ సార్ ఉంటే అంటే కొంచెం పరిచయం, ఆయనకి మెసేజ్ పెట్టాను నార్మల్గా. సార్ ఏంటి ఏ ఇన్‌స్టిట్యూట్ బాగుంటుందంటే ఫస్ట్ మీ ఇన్‌స్టిట్యూట్ చెప్పారు. క్రిష్ మొబైల్ ఇన్‌స్టిట్యూట్ పలానా కావాలో ఉంటుంది, బాగుంటుందని చెప్పారు. అయితే నాకు నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు కాల్ చేశాను. మీరు అన్నారు, బ్రదరు ఏ వర్క్ వచ్చినా సాధ్యమంత వరకు నా తోచి నీకు ఎంత కావాలంటే అంత వర్క్ నేర్పించి పంపిస్తాను అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ డే క్లాస్ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం చేసేది రిపేరింగే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మెకానిక్ చేసేది రిపేరింగే కాదు. అసలు ఒక మొబైల్లో ఇన్ని సెక్షన్స్, ఇన్ని లైన్స్, ఇన్ని వోల్టేజెస్, ఇన్ని బక్క లైన్స్, బక్క వోల్టేజ్, ఎల్ఈఓస్, ఈ కంట్రోల్ యూనిట్ అన్నీ ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చి తెలిసింది. నేను గుడ్డిగా యూట్యూబ్ చూసి స్కెమ్టిక్ చూసి ఇక్కడ జంపర్ వేసేద్దాను ఉన్నాయి. అంటే నా ముందే చాలా ఇన్‌స్టిట్యూట్లు నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఏమనేవారంటే, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అని చెప్పేవారు నాకు వాళ్ళ ఇన్‌స్టిట్యూట్లో. కానీ నేను వాళ్ళు చూస్తే ఇంప్రూవ్మెంట్ నాకు కనిపించలేదు. వాళ్ళు పోయిన ఇన్‌స్టిట్యూట్లకి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు కూడా మళ్ళీ దగ్గరికి వచ్చేవాళ్ళు, నా దగ్గరికి లోకల్కి ఎందుకు వస్తున్నారు, వీళ్ళకి ఎంత ఇన్‌స్టిట్యూట్లో అనుభవం ఉంది కదా, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు మనం ఫోన్ చేసి మనకి వీళ్ళు చెప్పాలి కదా అన్న ఆలోచన థాట్ నాకు వచ్చింది.